నమస్తే అండి. ఈరోజు మీకు చక్కటి మంచి చేపలు చూపిస్తాను. వీటిని ఏమంటారో తెలుసా? చప్పిడి చేపలు అంటారనమాట. చప్పిడి పరుగులు అని కూడా అంటారు. ఇవి పెద్దవి అండి. కొయ్యింగలు ఉంటాయండి, కొయ్యింగ చేపలు ఉంటాయి కదా పచ్చివి, అవి ఇలా తయారు చేస్తారనమాట. గట్టిగా ఒక రకం కర్ర ఉంటుంది, మడకర్రని అది నిప్పులు చేసి దాని మీద ఇలా ఆరుతారనమాట అండి. ఈ గట్టిగా ఎగిరిపోయినాయి అనమాట. ఇవి చక్కగా వలిసేసి దీన్ని మరి ఉల్లిపాయ వేసుకుని ఇగురు కూర కింద చేసుకుంటారనమాట. చాలా బాగుంటుందండి. మరి బాలింత్రాలకి నెల వెళ్ళిపోయిందనుకోండి, బేబీ పుట్టినావిడ ఇంట్లో ఉంటే ఎల్లుల్లిపాయ గుడ్లేసి ఇది తీసి ఓన్లీ దీని ఒక కండ మాత్రమే వేసి కూర వండి పెడితే కుంభరుష్లాగా పాలు పడిపోతాయి. మరి నీసు ప్రియులు ఉంటారు కదండి, నీసు అంటే చాలా ఇష్టం, నీసు ప్రియులు ఉంటారు కదా, వాళ్ళకి చప్పుడు చేపలు అంటే చాలా ఇష్టం అండి. అయితే కొంతమందికి చప్పుడు చేపలు ఏంటో కూడా తెలియదండి. అయితే ఇది ఇక్కడ మాకు తూర్పుగోదావరి కాబట్టి మాకు ఇలాంటివి లభిస్తూ ఉంటాయన్నమాట. మంచి ఆరోగ్యం అండి. చేప అంటే కంటికి ఒంటికి కూడా చాలా మంచిది. చికెను మటను కన్నా చేపలు చాలా మంచిది. అది పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలు అంటే తినే పిల్లలు సుమండి. అది ముళ్ళు లేకుండా చక్కగా తీసి పెడితే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. నీసి తినేవారి గురించే నేను చెప్పేది అనుకోండి. అయితే ఇవి చప్పిడి చేపలు, అవి కూడా కొయ్యంగ చేపలు. ఇవి చాలా రేటుతో కూడుకుని ఉంటాయి. ఈ గట్టి చేపలు అన్నమాట అండి. ఇందులోనే మెత్తగా కూడా ఉంటాయి. ఏదైనా రుచిగానే ఉంటుంది, కానీ ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి మనం దూరం ఎవరికైనా పంపించాలనుకోండి, అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, పంపించమని అడుగుతారు. అలాంటి వాళ్ళకి పంపడానికి పనికొస్తాయి దూరంగా. ఎందుకంటే గట్టి కదా, పాడైపోతుంది అనే సమస్య ఉండదు. మరి ఇందులో మెత్తనే ఉంటాయి అంటున్నాను కదా, అవి అయితే ఓ రోజు మనం ఇలా బయట వదిలేస్తే కొంచెం జిగురు అనేది వస్తుంది అన్నమాట. పాడైపోతాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్వాలేదు, కానీ అందుకు మనం ఎవరికన్నా పంపించాలంటే ఇలా గట్టిగా అరిసిన చప్పుడు చేపలు మాత్రమే పంపించడానికి పనికొస్తాయి. కూరకు కూడా నేను అంటున్నాను కదండి, డెలివరీ అయిన అమ్మాయికి పచ్చానికి పెడతామని, ఇలా గట్టిగా ఉన్నాయి మాత్రమే పెడితే మంచిది. ఆ అమ్మాయికి కూడా పాలు పడితే చక్కగా తినగలిగే వాళ్ళు ముద్ద ఎక్కువ తింటారు. అప్పుడు ఎంత తిన్నా బాలింతరాలకి ఒళ్ళు రాదండి. బేబీ పాలు తాగనని చెప్పి ఒళ్ళు రాదు, ఒళ్ళు చెప్తుంది అనుకుని తిండి తగ్గించేస్తారు. ఇది నేను వీడియోలో చెప్పాలి అనుకున్నాను, అవ్వలేదు. ఇప్పుడు కూడా బేబీ పుట్టినావిడ బాగా తినాలి. తినటం వల్ల బేబీకి మంచిదే, ఆవిడకి మంచిదే. ఒళ్ళు అనేది రాదు సుమండి. బేబీ పాలు తాగనన్నాళ్ళు తల్లికి ఒళ్ళు రాదు. చూసారు కదా, ఇంతేనండి. నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయరు, లైక్